హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిన్న ఎపిసోడ్ ఏం జరిగింది, ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి, అండ్ ఎవరు నాకు మంచిగా నచ్చలేదు, ఎవరు హైలైట్, అండ్ ఎవరు బాగా టాస్క్ ఆడారు, ఎవరికి అన్ఫేర్ జరిగింది అనేసి ప్రతి విషయం క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, అప్పుడు మాత్రమే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ దేని గురించి అంటే డేరింగ్ బ్యాటిల్స్ ఫర్ గోల్డెన్ చైర్. ఎవరైతే డూ ఆర్ డై అనే గేమ్ పెడతారో అందులో ఎవరైతే డేట్ చేసి టాస్క్ విన్ అవుతారో వాళ్ళు డైరెక్ట్గా గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతారు. యాక్చువల్గా మొత్తం టోటల్ 15 మంది కోసం ఇందులో ఆల్రెడీ 6 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు. ఇప్పుడు 9 మెంబర్స్ని సెలెక్ట్ అవ్వడం కోసం ఈ టాస్క్ అనమాట. ఆ 9 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు గోల్డెన్ చైర్కి వెళ్ళిపోయి మొత్తం టాప్ 15 అయిపోతుంది. మొత్తానికైతే 3 జడ్జెస్ వచ్చేస్తారు. 3 జడ్జెస్ వచ్చిన తర్వాత అంటారు అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు, నిన్న మొన్న జరిగింది నార్మల్ మాత్రమే, ఎవరు ఏంటి టాస్క్లు అంటే ఎలా ఉంటాయో మేము చూపిస్తామంటారు. సో అలా అన్ని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత టాప్ 6 మెంబర్స్ని అయితే స్ట్రీమ్కి పిలవడం జరుగుతుంది. టాప్ 6 వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఎలా మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మీరు సెలెక్ట్ అయినందుకు అని అయితే అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి గోల్డెన్ చైర్లో కూర్చుంటారు. చెప్పుకున్న తర్వాత ఎవరైతే 16 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు కదా వాళ్ళని పిలిచి వాళ్ళకైతే టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది లెవెల్ 1. తర్వాత లెవెల్ 2 కూడా ఉంటుంది. నిన్న జరిగింది మాత్రం లెవెల్ 1. లెవెల్ 1లో మొత్తం 5 టాస్క్లు డూ ఆర్ డైవి. అందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి మాస్క్ మ్యాన్ ఉండు కదా హరీష్ అండ్ సాయి కృష్ణ మధ్యలో జరుగుతుందండి. ఏం టాస్క్ అంటే హాఫ్ షేవ్ చేసుకోవాలి. బాడీలో ఉన్న ఏ పార్ట్ అయినా, ఫేస్లో ఉన్న ఏ పార్ట్కైనా హాఫ్ షేవ్ చేసుకోవాలి. సో అక్కడ హరీష్ అండ్ సాయి కృష్ణ ఇద్దరు మేము చేస్తామనేసి చెయ్యి అయితే హ్యాండ్సప్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమవుతుంది, ఎవరైతే ఫస్ట్ దాన్ని షేవింగ్ ఉంటుంది కదా దాన్ని పట్టుకుంటారో వాళ్ళే షేవ్ చేయాలంటారు. సో హరీష్ మీన్స్ మాస్క్ మ్యాన్, తను మాత్రం పట్టుకొని హాఫ్ గుండు మొత్తం రైట్ సైడ్ పార్ట్ షేవ్ చేసుకుంటాడు. అప్పుడు తర్వాత చెప్తాడు నేను చెప్పాను కదా నాలో హాఫ్ నా భార్య అనేసి, ఈ లెఫ్ట్ మొత్తం నా భార్య, హాఫ్ నేను, ఆ రైట్ సైడ్ పార్ట్ నేను అనేసి చెప్తాడు. నిజంగా ఎక్సలెంట్ అనిపిస్తాడు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా తన గురించి చెప్పాను. ఏమేమి చెప్పాను, సో భార్యను కొట్టాడు అని దాన్ని హైలైట్ చేయడం కాదు, తనలో పాజిటివిటీ కూడా ఉండొచ్చు కదా, దాన్ని ఎందుకు చూడట్లేరు అనేసి అదైతే నాకు నిన్న ఎపిసోడ్లో నాకు కనిపించింది. ఆ తర్వాత నాకు చాలా బాగా అనిపించిండు. సాయి కృష్ణ అయితే ఇంకా వెళ్ళిపోతాడండి ఆ టాస్క్ గెలవడం. ఆ తర్వాత ఏంటి ఇక్కడ నాకు బాగా అనిపించింది, మాస్క్ మ్యాన్ మాత్రము నేను దేనికైనా రెడీ, ఏ టాస్క్ ఇచ్చినా చేయడానికి రెడీ అన్నట్టున్నాడు. మొత్తానికైతే టాస్క్ విన్ అయ్యి గోల్డెన్ చైర్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇది ఎవరు ఇచ్చారంటే నవదీప్ ఇస్తాడండి ఈ టాస్క్. ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క జడ్జెస్ ఇచ్చారనమాట. ఫస్ట్ టాస్క్ నవదీప్ ఇచ్చాడు, సో తను అయిపోతుంది. తర్వాత ఏం టాస్క్ అంటే బాడీని మాడిఫై చేసుకోవాలి. ఇది శ్రీముఖి ఇస్తుంది. మాడిఫై మీన్స్ మన బాడీలో ఉన్న ఏ పార్ట్లోనైనా, వాళ్ళు చెప్తారు ఏ పార్ట్ అనేసి, అక్కడ మనం పర్మనెంట్ టాటూ వేయించుకోవాలి అని చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళు ఇద్దరినైతే సెలెక్ట్ చేస్తారు, శ్రీజ అండ్ ఊర్మిళని. టాస్క్ ఏంటంటే ఫోర్ హెడ్ పైన ఐ యామ్ ఏ లూజర్ అని వేయించుకోవాలి. ఎవరైతే దానికి డేట్ చేస్తారో వాళ్ళు గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతారనమాట. శ్రీజ డేట్ చేస్తుంది, నేను అక్కడ వేయించుకుంటా అనేసి. సో నెక్స్ట్ ఊర్మిళ అయితే తను డేట్ చేయలేకపోయింది కాబట్టి తను వెళ్ళిపోతుంది. ఇక్కడ శ్రీజకి ఏంటంటే తను డేట్ చేస్తాను ఒప్పుకుంది కాబట్టి మార్చేస్తారు టాస్క్. ఏంటంటే ఫోర్ హెడ్ పైన కాదు, హ్యాండ్ పైన ఏం వేసుకోవాలంటే ఐ లవ్ బిగ్ బాస్ అనేసి. శ్రీజ ఎక్సలెంట్ అనిపించింది. అమ్మాయి అసలు ఏదైనా నేను చేస్తాను. ఇక్కడ ఫోర్ హెడ్ పైన ఐ యామ్ ఏ లూజర్ అని వేయించుకోవడం నాట్ ఈజీ అండి, బికాస్ ఎప్పుడు ఉండిపోతుంది అదనేది లూజర్ అని పిలిపించుకోవడం. దానికి అమ్మాయి రెడీ అంటుంది చూసినా, అది నాకు చాలా బాగా నచ్చింది. మొత్తానికైతే టాస్క్ విన్ అయ్యి గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే తర్వాత నెక్స్ట్ టాస్క్ అభిజిత్ వస్తాడండి. అభిజిత్ ఏం టాస్క్ ఇస్తాడంటే అదే పవన్ కళ్యాణ్ వర్సెస్ అబు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇస్తాడు. టాస్క్ ఏంటంటే 10 మినిట్స్లో 1 kg వెయిట్ పెరగాలి. ఎలా ఫుడ్ ఇస్తారు వాళ్ళు, ఆ ఫుడ్ తిని 10 మినిట్స్లో 1 kg వెయిట్ పెరిగిన వాళ్ళు గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతారనమాట. ఆ టాస్క్లో అయితే పవన్ కళ్యాణ్ తింటాడు. పవన్ కళ్యాణ్ 1 kg పెరుగుతాడు అండ్ అబు ఏమో 700 grams పెరుగుతాడు. సో అక్కడ పవన్ కళ్యాణ్ సోల్జర్ విన్ అయిపోతాడు. సో మొత్తానికి అయితే టాప్ 15 వెళ్ళిపోతాడు. నాకు బాగా అనిపించింది పవన్ కళ్యాణ్ది కూడా, తను సెలెక్ట్ అయిపోయాడు గోల్డెన్ చైర్కి. నెక్స్ట్ 4th టాస్క్ ఏంటంటే మాస్ టాస్క్. తను అంటుంది కదా, ఎవరు బిందు మాధవి అంటది కదా, ఒకసారి ఎవరు ఒక అమ్మాయి వచ్చి నేను మాస్ ఏంటో చూపిద్దామనేసి. సో అదే నేను చెప్పబోతున్నాను.
మాస్ టాస్క్ ఇస్తున్నాను. అదేంటంటే బెలూన్స్ వెనకాల కట్టేసుకుని ఎవరి బెలూన్ అయితే పగలదో వాళ్ళు విన్నర్స్. మన బిగ్ బాస్ సీజన్స్లో కూడా చూసాము అలాంటి టాస్క్. ఆ టాస్క్ ఎవరెవరికి మధ్యలో అంటే ప్రియా వర్సెస్ దాలియా అండి. ఇక్కడ ఏంటంటే మొత్తం బెస్ట్ ఆఫ్ 3 అనమాట. 3 టైమ్స్ ఆడాలి. 3 టైమ్స్లో ఎవరు ఎక్కువ బెస్ట్ వాళ్ళు గోల్డెన్ షేర్కి వెళ్ళిపోతారు. సో ప్రియా అయితే రెండు రౌండ్లు గెలుస్తుంది, వెళ్ళిపోతుంది. సో దాలియా హోల్లో ఉండిపోతుంది. నెక్స్ట్ 4th టాస్క్ ఏంటంటే ఈ టాస్క్ బిందు మాధవి ఇస్తే లాస్ట్ 5th టాస్క్ శ్రీముఖి ఇస్తుందండి. శ్రీముఖి ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ టాస్క్లో మాత్రం నాకు అస్సలు నచ్చలేదండి. శ్రీముఖి చెప్పిన విధానము, చేసిన విధానం అయితే నాకు, అందుకే చెప్పాను కదా, ఇక్కడ షాకిబ్కి అన్యాయం అయితే జరిగింది. అది నిజంగా చెప్తున్నా, నాకు అన్యాయం అనిపించింది. ఇది ఎవరెవరికి మధ్యన అంటే షాకిబ్ అండ్ కల్కికి మధ్యన టాస్క్ ఏంటంటే వాళ్ళ అకౌంట్కి ఎవరైతే హయ్యెస్ట్ మనీ వేయించుకుంటారో వాళ్ళు టాస్క్ విన్నర్స్ అనమాట, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుండి. అది టాస్క్. ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ కల్కిని పిలుస్తారనమాట. కల్కి వచ్చేసి కల్కి రాగానే శ్రీముఖి చెప్తుంది హయ్యెస్ట్ మనీ మ్యాక్సిమం మీ ఇద్దరిట్లో ఎవరి దగ్గర మ్యాక్సిమం ఉంటే వాళ్ళు గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతారని తనకి క్లియర్ కట్గా చెప్తుంది ఎక్స్ప్లెనేషన్. సో అక్కడ ఏమవుతుంది, కల్కి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మొత్తానికైతే నాకు 90,000 కావాలని అకౌంట్కి వేయించుకుంటుంది. వాళ్ళు లేటుగా వేస్తారు, అయినా కూడా తన్ని కూర్చోపెట్టి ఆ అమౌంట్ వచ్చేలోపు తినని పిలుస్తారు షాకిబ్ని పిలిచి ఏంటంటే షాకిబ్కి ఏం చెప్తుందంటే శ్రీముఖి నీ అకౌంట్కి ఇమ్మీడియట్గా మనీ వేయించుకోవాలి, ఇమ్మీడియట్గా మనీ వేయించుకోవాలి. బట్ తన దగ్గర ఎంత ఉందనే విషయం నీకు తెలియదు, బట్ నీ దగ్గర అమౌంట్ ఎంత ఉందనేది మేము చూస్తాము అని చెప్తుంది. కానీ కరెక్ట్గా ఇద్దరిట్లలో మ్యాక్సిమం అమౌంట్ ఎవరిది ఉంటే వాళ్ళు టాస్క్ విన్ అవుతారు అనేసి మ్యాక్సిమం అని మెన్షన్ చేయలేదు. తను చెప్పిన విధానం ఏంటంటే ఇమ్మీడియట్గా మనీ అన్నది. సో ఆ విధంగా అబ్బాయి ఏమనుకుంటాడు, ఇమ్మీడియట్గా మనీ వేయించుకోవాలనేసి డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళకి 10,000 వేయించుకుంటాడు. అందరూ షాక్ అవుతారు అక్కడ. నిజంగా నాకు కూడా అనిపించింది శ్రీముఖి అసలు క్లియర్గా ఎందుకు చెప్పలేదు, మ్యాక్సిమం అని మెన్షన్ చేయాలి కదా, అదే కదా టాస్క్ అనేది. మనీ వేయించుకోవడము కాదు, మనీ ఎవరైనా వేయించుకుంటారు, ఈవెన్ 1 రూపీ వేయించుకున్నా అది మనీనే. అక్కడ ఆమె మ్యాక్సిమం అమౌంట్ ఎవరు అనేసి అయితే నాకు షాకిబ్కి చెప్పలేదు అనిపించింది. సో ఆ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ సెకండ్ ఛాన్స్, ఫస్ట్ ఛాన్స్లో ఏమవుతుందంటే కల్కికి 50,000 వేస్తారు, తిన 10,000 వేయించుకుంటాడు. తర్వాత శ్రీముఖి చెప్తుంది మళ్ళా సెకండ్ ఛాన్స్ ఇస్తాను మీకు, ఇందులో నువ్వు నీకు కావాల్సినంత అమౌంట్ వేయించుకోవచ్చు అని అంటుంది. కానీ మ్యాక్సిమం అమౌంట్ ఉండాలి ఇద్దరిట్లలో ఎవరికైతే హయ్యెస్ట్ అమౌంట్ అనేసి అయితే ఇక్కడ కూడా నాకు క్లియర్గా చెప్పలేదని అయితే అనిపించిందండి. ఆ అబ్బాయి తర్వాత ఎంత 50,000 ఏమో వేయించుకుంటాడు. ఆ తర్వాత ఇంకా ఆమెకు 40,000 వేయించుకుంటుంది కల్కి. మొత్తానికి కల్కి 90,000 అండ్ షాకిబ్ 70,000లో అయితే ఉంటారన్నమాట. టాస్క్ విన్నర్ కల్కి అవుతుంది. బట్ షాకిబ్ అంటాడు నాకు తెలీదు, యాక్చువల్గా నాకు హయ్యెస్ట్ మనీ అని అయితే నాకు నిజంగా అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయ్యాను అంటాడు. బట్ కన్ఫ్యూజ్ షాకిబ్ అవ్వలేదు, కన్ఫ్యూజ్ శ్రీముఖి చేసింది. శ్రీముఖి క్లియర్ కట్గా మ్యాక్సిమం అమౌంట్ ఉన్న వాళ్ళు అని మెన్షన్ చేయలేదు. సో అక్కడ నాకైతే షాకిబ్కి అయితే అన్ఫేర్ జరిగింది అనిపించింది. సో తను వెళ్ళిపోతాడు, హోల్లో ఉంటాడు. కల్కి అయితే గోల్డెన్ చైర్కి వెళ్ళిపోతుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. అండ్ తర్వాత ఇంకో విషయం ఇక్కడ ఏమైందంటే అన్ఫేర్ అనిపించింది ఎవరికైనా, ఇక్కడ శ్రీముఖి చెప్పిన దాంట్లో అన్ఫేర్ అనిపించిందా అనేసి నవదీపు మిగతా వాళ్ళని అడుగుతాడు. అక్కడ కూర్చున్న వాళ్ళని శ్రీజ హ్యాండ్సప్ చేస్తుంది, ఎస్ నాకు అన్ఫేర్ అనిపించింది అంటే సరే నీది అవసరం లేదు కూర్చో అని శ్రీముఖి అంటుంది. ఆ తర్వాత ఇంకా ఎవరి ప్లేస్లో వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత నవదీప్ పిలుస్తాడు ఎవరిని, షాకిబ్ అండ్ ఎవరిని శ్రీజాని ఇద్దరిని పిలిచి నీకు షాకిబ్ని అడుగుతాడు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావా లేకపోతే మేము అన్ఫేర్గా చెప్పామా చెప్పని షాకిబ్ని అడుగుతాడు. షాకిబ్ పాపం ఏముంది ఎంతైనా కొంచెం వాళ్ళకు భయం అనిపిస్తుంది కదా, లేదు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అనేసి వెళ్ళి కూర్చుంటాడు. తర్వాత ఈ శ్రీజాని అడుగుతాడు నీకు అన్ఫేర్ ఏమనిపించింది అంటాడు. అంటే నాకు ఏమనిపించింది అంటే తనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అనిపించింది, షాకిబ్కి చేయలేదేమో అనిపించింది అని చెప్పేలోపు నవదీప్ నీకేం తెలుసని, నీకు తెలుసా ఇక్కడ జడ్జిమెంట్ ఏంటో, అంటే మేము అన్ఫేర్ చేస్తున్నామా, నీకేం నువ్వు కొంచెమే చూసినావు, అసలు నీకు ముందు చాలా ఉంది తెలిసేదనేసి అయితే అమ్మాయిని మొత్తం బెదిరించాడనిపించిందండి నిజంగా. ఈవెన్ పిలిచిండు తనే స్టేజ్ పైనకి పిలిచినప్పుడు ఈవెన్ తను చెప్పేది వినాలి, విన్న తర్వాత ఈ అమ్మాయి చెప్పింది కరెక్టా రాంగా అని అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయిని మాట్లాడనివ్వలేదు. మాట్లాడనివ్వకుండా ఏడాపేడా తిట్టి పంపించేసిండు.
అసలు ఒక అమ్మాయిని ఏమంటారు, రెస్పెక్ట్, అట్లీస్ట్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయిని తిట్టి పంపించుండు. ఈవెన్ అమ్మాయి ఒపీనియన్ వినలేదు, బట్ ఆ అమ్మాయి చెప్పే ఒపీనియన్ అనేది అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, బట్ ఆ అమ్మాయి చెప్పింది వినలేదు. నాకేమనిపించింది అంటే వీళ్ళు కావాలనే షాకిబ్ని సెలెక్ట్ చేయకూడదు అనేసి అనిపించింది, కల్కిని సెలెక్ట్ చేయాలనిపించి. సో ఇది నాకు ఈరోజు జరిగిన ఎపిసోడ్ అండి. బట్ టాస్క్లు మాత్రం చాలా బాగా అయినాయి, ఒక్కొక్క టాస్క్. అండ్ పవన్ ఇంకా ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరు అంటే టాప్ 15 కోసం ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే తిను మాస్క్ మ్యాన్ హరీష్, తర్వాత శ్రీజ, పవన్ కళ్యాణ్ సోల్జర్, అండ్ ప్రియా, అండ్ కల్కి. వీళ్ళు 5 గోల్డెన్ చైర్కి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా ఇంకెంతమంది కావాలి మనకు, ఫస్ట్ 6 అండ్ తర్వాత ఫస్ట్ 6 తర్వాత 5 మెంబర్స్ సెలెక్ట్ అయిపోయారు కదా, మొత్తం 11. ఇంకా 4 మెంబర్స్ కోసం అయితే జరుగుతుంది. మిగతా 9 మెంబర్స్లో 4 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. దానికి లెవెల్ 2 టాస్క్ అనేది రేపు ఉంటుంది. సో ఈరోజు ఎపిసోడ్లో మనకు తెలుస్తుంది ఎవరు సెలెక్ట్ అయ్యారనేసి. ఈరోజు ఎపిసోడ్లో ఇది నాకు అనిపించింది. ఇంకా చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో. నిన్నటి ఎపిసోడ్ అనమాట అది నేను ఇంతసేపు చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.